అమెరికా ఆంక్షలు, గల్ఫ్లో ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఇప్పటికే కుదేలయ్యాడు ఆక్వా రైతు. అది చాలదన్నట్టు ధరలు పెంచి మరింత దెబ్బతీస్తున్నాయి రొయ్యల ఫీడ్ కంపెనీలు. దీంతో రోడ్డెక్కి నిరసన తెలిపాడు అన్నదాత. ఇంతకీ ఆక్వా రైతులను ఏ రకంగా అన్యాయం జరుగుతోంది? రొయ్యల పెంపకందారుల డిమాండ్లేంటి? రొయ్యల రైతు కుయ్యో ముర్రో అంటున్నాడు. రొయ్యల ఫీడ్ ధరల దెబ్బ తట్టుకోలేక కన్నీళ్లు పెడుతున్నాడు. అంటే రైతుని ఉంచుదామా లేకపోతే చంపేద్దామా అన్న ఆలోచనలో ఎక్స్పోర్టర్లు కానీ ఫీడ్ యజమానులు కానీ ఉన్నారు. చివరికి ఆవేదనతో రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నాడు. ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు దోసుకు తినేస్తే రైతులు ఎవడు ఉండడు. రైతు లేకపోతే గవర్నమెంట్ ఉండదు. ముందు రైతుని బతికించాలి. 1300 కోట్ల రూపాయల అదనపు భారం భరించలేమంటున్నాడు ఆక్వా రైతు. ఫీడ్ కంపెనీలను కట్టడి చేయలేని ప్రభుత్వంపై కస్సుమంటున్నారు అన్నదాతలు. అప్సరా చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో 4,68,000 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. 10 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేస్తున్నారు రైతులు. దీనికోసం 15 లక్షల టన్నుల మేతను వినియోగిస్తున్నారు. అయితే రొయ్యల మేత ధరను భారీగా పెంచేశాయి ఫీడ్ తయారీ కంపెనీలు. టైగర్ రొయ్యల ఫీడ్ ధరను టన్నుకు 10,000 రూపాయలు పెంచాయి. అలాగే వెనామీ రొయ్యల ఫీడ్ ధరను టన్నుకు 8,000 రూపాయలు పెంచాయి. కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం టైగర్ రొయ్యల ఫీడ్ టన్ను 1,22,520 రూపాయలకు చేరింది. వెనామీ రొయ్యల ఫీడ్ ధర టన్ను 1,10,140 రూపాయలుగా ఉంది. రొయ్యల ఫీడ్ ధర పెంపుతో ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రైతులపై 1,304 కోట్ల రూపాయలకు పైగా అదనపు భారం పడుతోంది. ఇంత భారాన్ని తాము భరించలేమంటూ ఆందోళన బాట పట్టారు ఆక్వా రైతులు. సిండికేటెడ్గా ఏర్పడి ఒకరి తర్వాత ఒకరు అంటే ఒక 5 సంవత్సరాల గ్యాప్లో ఫీడ్ రేటు టన్నుకి 8,000 నుంచి 10,000 వరకు పెంచడం జరిగింది. దీన్ని కమిషనర్ గారు ఒక రోజు ముందు లెటర్ రిలీజ్ చేశారు. అంటే రైతులు పెట్టిన లెటర్కి స్పందనగా ఫీడ్ రేట్లు అప్సరా చట్టానికి లోబడే పెంచాలి, అప్సరా చట్టానికి సంబంధం లేకుండా పెంచడానికి వీలు లేదని కమిషనర్ గారు శంకర్ నాయక్ గారు రిలీజ్ చేశారు. దాన్ని కూడా మాకు సంబంధం లేదు, అప్సరా చట్టం అనేది మాకు సంబంధం లేదు, మాకు వర్తించదన్న ధోరణిలో ఫీడ్ కంపెనీలు నిన్న దారుణంగా టన్నుకి 10,000 నుంచి 8,000, 10,000 పెంచి రైతుని కల్చర్ చెయ్యాలా మానాలన్న పరిస్థితికి తీసుకొచ్చారు. రొయ్యల మేత ధర పెంపును నిరసిస్తూ ఫీడ్ కంపెనీల ఎదుట ఆందోళనకు దిగారు ఆక్వా రైతులు. కంపెనీలన్నీ ఏకమై ఇష్టానుసారం ధరలను పెంచేస్తున్నాయంటూ మండిపడ్డారు. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఫీడ్ కంపెనీల ఎదుటే రొయ్యల మేత బస్తాలకు నిప్పు పెట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రైతులు. నిన్న ఫీడ్ రేటు పెరిగింది, పెంచారు ఈ రోజు మళ్ళీ ఈ రేటు 10 రూపాయలు తగ్గించారు. అంటే ఇందులో ఫీడ్ యజమాని ఒకలే, ఎక్స్పోర్టర్ ఒకలే. రెండు యజమానులు కూడా చాలా మంది 60-70% యజమానులు అందరూ కూడా ఫీడ్ ప్లాంట్లో ఉన్న యజమానులే. ఎక్స్పోర్టరు ఫీడ్ యజమాని వీళ్ళందరూ కూడా సిండికేటెడ్ వ్యవస్థ చేరి చాలా దారుణంగా రేట్లు పెంచేసి రైతులు నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోనూ ఆందోళనలు చేశారు ఆక్వా రైతులు. ఒంగోలులోని మత్స్యశాఖ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఫీడ్ కంపెనీలన్నీ ఏకమై రైతులను దోచుకుంటున్నాయని మండిపడుతున్నారు రైతులు. పెంచిన ఫీడ్ ధరలు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. పెంచిన ఫీడ్ ధరలు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం. రొయ్యలు, చేపల మేత ధరల నియంత్రణ, నాణ్యతా ప్రమాణాలను కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అప్సరా చట్టం ఉంది. కానీ అది అమలుకు నోచుకోవడం లేదు. రాత్రికి రాత్రే కేజీ ఫీడ్పై 8 నుంచి 10 రూపాయల ధర పెంచిన ఫీడ్ కంపెనీలపై చర్యలు తీసుకునే పరిస్థితిలో లేదు ప్రభుత్వం. ఈ ఫీడ్ వ్యవస్థకి అంతుమతి లేకుండా అప్సరా చట్టం అనేది ఆచరణ తీసుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు 8 రూపాయలు అంటే రైతు ఏమైపోతాడు? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి 15 రూపాయలు పెరిగిపోయినట్టు. మాకు ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు? ఎక్కడి నుంచి తేవాలి? కష్టపడి రాత్రి పగలనక చెరువుల దగ్గర పడుకుని మేము కష్టపడితే ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళు, ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళు దోసుకు తినేస్తే రైతులు ఎవడు ఉండడు. రైతు లేకపోతే గవర్నమెంట్ ఉండదు, ఎవరు ఉండరు. ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఇమీడియట్గా అప్సరా చట్టం అమలుపరిచి రైతులకి ఫీడ్ రేట్లు, పెంచిన రేట్లు అన్నీ బేషరతుగా తగ్గించాలి. తగ్గించలేని పక్షంలో రైతు ఆందోళన తీవ్రతరం చేస్తారు. ఫీడ్ కంపెనీలు అప్సరా చట్టాన్ని అతిక్రమించిన అధికారులు చోద్యం చూస్తున్నారని మండిపడుతున్నారు రైతులు. పెరిగిన ఫీడ్ ధరల వల్ల రైతుకు 1 కిలో రొయ్యలు పండించడానికి 40 రూపాయల వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సడా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ చట్టం ప్రకారం ధరలు పెంచాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ అనుమతి తీసుకొని మాత్రమే, వాళ్ళు అనుమతిస్తే మాత్రమే పెంచాలి చట్టం ప్రకారం. అయితే
ఫీడ్ కంపెనీలు కమిషనర్ గారికి ఒక లెటర్ మాత్రమే ఇచ్చి అసలు ఏపీ సడా అనుమతి కానీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కానీ రైతుల అనుమతి కానీ తీసుకోకుండా అకస్మాత్తుగా పెంచారు. ఇది రైతుల మీద పెనుభారం మోపుతుంది. మొత్తం మన ప్రకాశం జిల్లాలో 90వ దశకంలో నుంచి ఆక్వాకల్చర్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ విధమైనటువంటి ధరల పెంపుదల ఎప్పుడూ లేదు, ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు పెంచలేదు. దీనివలన టైగరు పెంచేటువంటి రైతులకి కేజీకి 30 నుంచి 40 రూపాయల దాకా అదనపు ఉత్పత్తి ఖర్చు ఈ పెంచినటువంటి ఫీడ్ ధరల వల్ల అవుతుంది. అలానే వెనామీకి సంబంధించి కూడా 15 నుంచి 20 రూపాయల దాకా అదనపు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తాము పండించిన రొయ్యలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆక్వా రైతులు. ఇప్పుడు ఫీడ్ ధరల రూపంలో పెనుభారం మోపడం సరికాదంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీడ్ ధరలను నియంత్రించడంతో పాటు తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆక్వా రైతులు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఏపీ సడా ద్వారా మొత్తం ఈ ఫీడ్ కంపెనీలతో మాట్లాడి తక్షణం పెంచినటువంటి ఫీడ్ ధరలు తగ్గించేదానికి చర్యలు తీసుకోవాలని, అలాగే సిండికేట్ అయ్యి ఎప్పుడంటే అప్పుడు ధరలు పెంచుతున్నటువంటి ఈ ఫీడ్ కంపెనీల మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఆక్వా ఫీడ్ కంపెనీలు ఏకపక్ష ధోరణిని సహించబోమంటున్నారు రొయ్యల రైతులు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాము ఉద్యమిస్తామని స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. మిగతా రైతు సంఘాలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు ఆక్వా రైతులు.